ఇంకొకటి సార్, మీరు రెగ్యులర్గా లైక్ చాలా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారు. సో చాలా మంది ఈ మధ్య ఏం చేస్తారంటే లైక్ గార్డెనింగ్ చేస్తుంటారు. గార్డెనింగ్ చేసిన వాళ్ళకి లైక్ వాళ్ళకి ఎలా మెంటల్ అంటే గార్డెనింగ్ చేస్తే మీకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని ఎంతవరకు మనం చెప్పగలం? అసలు గార్డెనింగ్ చేద్దాం అనుకుని ఆలోచన పాజిటివ్ వైబ్ ఉండేవాడే చేయగలడు. ఆ మొక్కను పెట్టి ఆ చిన్నగా పెరిగింది, అబ్బా ఈరోజు 2 ఆకులు వేసిందే, ఆడ మధ్యలో అయ్యో పురుగు తినేస్తా ఉందే, దానికి ఎంత చల్దామా, కాన్షియస్గా ఉన్నాడు. అంత కాన్షియస్గా ఉండేవాడు వాడి డ్యూటీ కరెక్ట్గా చేస్తాడు, ఫ్యామిలీ రిలేషన్ కరెక్ట్గా ఉంటాయి, ఫ్రెండ్స్తో కరెక్ట్గా ఉంటాడు, దేశంతో కరెక్ట్గా ఉంటాడు, మొత్తం అన్ని కరెక్ట్గా ఉంటాడు. సో ఇది అదే ఎవరన్నా పూజ చేసినా శ్రద్ధతో, భక్తి శ్రద్ధతో దేవుని పటం తుడిచి నీట్గా టైం పెట్టుకొని బొట్లు పెట్టి నిదానంగా అది ప్రేమగా నువ్వు వండినా, దేవుని పూజ చేసినా, పొలం పని చేసినా కాన్షియస్ వాడు. ఇప్పుడు నేను కాన్షియస్గా మాట్లాడుతాను మీతో, మళ్ళీ నెక్స్ట్ ఏంటి మీడియా. సో నాకు ఇది కాన్షియస్గా ఉందంటే ఏ పనైనా కాన్షియస్గా చేయగలను.